హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రౌడీల నుంచి ఇందుని కాపాడి గాయపడిన ఇందుని ఇంటికి తీసుకువచ్చిన రాజ్. షాక్లో రేఖ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రేఖ అయితే దుగ్గిరాల జ్ఞాపకాలు ఏవి కూడా ఉండకూడదని ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ కూడా పెట్రోల్ పోసి తగలపెట్టేస్తుంది. అది ఆపాలని చూసిన అపర్ణని బెదిరిస్తూ ఉంటుంది. మీ మనవరాలకి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఉంటారో కూడా తెలియకూడదు, కేవలం ఈ రేఖ మాత్రమే తెలిసుండాలి, రేఖ అంటే భయం పుడుతూ ఉండాలి అని అంటూ ఉంటుంది రేఖ. అప్పుడే అపర్ణ అయితే చాలా కుమిలి ఏడుస్తూ ఉంటుంది. రాజుకైతే ఇక గతం అయితే గుర్తుకురాదు. వాళ్ళు కూడా స్వరాజ్కి రాజు అనే పేరు పెడతారు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయితే అవుతారు. అలా పెద్దవాళ్ళు అయిన తర్వాత అప్పుడే ఇక ఇందు అయితే ఇంట్లో పనులన్నీ కూడా చేస్తూ ఉంటుంది. ఇందుని ఒక పని మనిషిగా చేసి ఇంట్లో చాకరీ చేయిస్తూ ఉంటుంది రేఖ. ఇక అపర్ణ అయితే అంటూ ఉంటుంది ఇందుతో, రేపు నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి కదా, నీకు గుర్తుందా అని అడుగుతూ ఉంటే, గుర్తుంది నానమ్మ అని అంటూ ఉంటుంది అపర్ణతో ఇందు. ఇంతలో ఇక శేషు అయితే వస్తాడు. అంటే రేఖ వాళ్ళ ఆడబొడుచు భర్త శేషు. అతను చాలా మంచివాడు. అతనే ఇందు ఎగ్జామ్ రాయడానికి సహాయపడుతూ ఉంటాడు. రేపే ఎగ్జామ్ అమ్మ, ఈ రేఖకి నా భార్యకి తెలియకుండా నువ్వు వెళ్ళి ఆ ఎగ్జామ్ రాసొస్తే నీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది అని అంటూ ఉంటాడు అతనైతే. అప్పుడే ఇక ఇందు అయితే ఎగ్జామ్ రాయడానికి బయటికైతే వెళ్తుంది. అలా బయటికి వెళ్తూ ఉన్న ఇందుని ఆపుతుంది రేఖ. ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే, నాకు బయట పనుంది, వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది ఇందు. ఏంటి, నన్ను అడగకుండా, నేను పర్మిషన్ ఇవ్వకుండా నువ్వు బయటికి వెళ్తున్నావా? నేనంటే భయం పోయిందా అని అంటూ ఉంటుంది రేఖ. నువ్వంటే నాకు ఎప్పుడు కూడా భయం లేదు, కొత్తగా భయం ఎందుకు వస్తుంది అని అంటూ ఉంటుంది ఇందు. ఇక ఆ మాట విని ఒక్కసారే రేఖ షాక్ అవుతూ, నేనంటే నీకు భయం లేదా అని అడుగుతూ ఉంటుంది. అవును, నువ్వంటే నాకు ఎప్పుడు కూడా భయం లేదు. నువ్వు కేవలం మమ్మల్ని నీ చెప్పు చేతుల్లో పెట్టుకున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ సహనంతో మేమే ఓర్చుకుంటున్నామని నీకు తెలియదు కదా. ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను, నన్ను ఆపాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు అని ఎదిరిస్తుంది రేఖని ఇందు. అయితే ఇప్పటి వరకు నువ్వు చెప్పినట్టు చేశాను, కేవలం నీ మీద ఉన్న భయంతో కాదు, మా నానమ్మ చెప్పిందని విన్నాను, అంతే తప్ప నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు. నేను ఈ ఇంటికి వారసురాల్ని, ఈ ఆస్తి మొత్తటికి కూడా వారసురాల్ని, అది గుర్తుపెట్టుకో అని అంటూ ఊహించని షాక్ ఇచ్చేస్తుంది ఇందు. అలా ఇందు ఇచ్చిన షాక్కి అప్పుడే ఇక అంటూ ఉంటుంది రేఖ అయితే, ఓహో నువ్వు ఈ ఇంటి వారసురాలవని నీకు ఇప్పుడు గుర్తొచ్చిందనమాట, సరే వెళ్ళు అని అంటూ బయటికి పంపిస్తుంది రేఖని. అప్పుడే ఇక రేఖ ఇందుని బయటికి పంపించడంతో రేఖ వాళ్ళ వదినైతే, అదేంటి రేఖ, అది అంతలాగా నీకు సమాధానం చెప్తూ ఉంటే దాన్ని ఎందుకు బయటికి పంపించావో గదిలో పెట్టి తాళం వేయక అని అంటూ ఉంటుంది. దాన్ని ఎందుకు బయటికి పంపించాననుకుంటున్నావు వదిన? దాని మాటలకి నేను భయపడి కాదు, ఒక్కసారి బయటికి వెళ్ళొస్తే ఇంకోసారి బయటికి కాలు కూడా అడుగు పెట్టడానికి భయపడేలా దానికి నేను ఒక శిక్ష వెయ్యబోతున్నాను. అది ఇంకోసారి బయటికి అడుగు పెట్టాలన్నా కూడా గజగజ వణికిపోవాలి, ఆ విధంగా ప్లాన్ చేశాను అని అంటూ ఉంటుంది రేఖ. తర్వాత ఇక రేఖ అయితే కొంతమంది రౌడీలకి ఫోన్ చేసి ఫోటోని పంపిస్తుంది. ఇందు ఫోటోని పంపించి, ఈ అమ్మాయిని మీరు ఎక్కడ చూసినా సరే తనని బెదిరించండి అని అంటూ ఉంటుంది. ఇంకోసారి బయటికి రావాలంటే గజగజ వణికిపోవాలి, అటువంటి శిక్ష వేయాలి దానికి, మీరు దాన్ని ఎలా భయపడతారో నాకు తెలీదు అని చెప్తూ ఉంటుంది రేఖ. మీకెందుకు మేడం, మీరు క్యాష్ కొట్టారు, తనకి భయం ఏంటో మేము చూపిస్తాము అని అంటూ ఉంటారు. అప్పుడు ఇక ఇందు ఎగ్జామ్ హాల్కి అయితే వెళ్తుంది. తనైతే ఎగ్జామ్ అయితే పూర్తి చేసుకొని మళ్ళీ ఇంటికైతే తిరిగి వస్తూ ఉంటుంది. అలా ఇంటికి తిరిగి వస్తున్న ఇందుని చూసి, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి తనేరా అని అంటూ రౌడీలు అయితే ఇందు దగ్గరికి వెళ్తారు. ఇంకోసారి ఇది బయటికి రావాలంటే గజగజ వణికిపోయేలా చెయ్యాలరా, ఏం చెయ్యాలి, దీని డ్రెస్ని చింపేద్దామన్నా అని రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు.
అప్పుడే ఇక దయచేసి నన్ను వదిలేయండి అని ఇందు అయితే ఇక భయపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందు డ్రెస్ మీద చెయ్యి వేయబోతున్న రౌడీని ఇక రాజు అయితే పట్టుకుంటాడు. ఇక రాజు పట్టుకొని ఒక్కసారి రౌడీని చితకబోతాడు. ఇక రాజుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇందు అయితే. ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద బట్టలు చింపుతామంటారా, మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి అంటూ ఇక రౌడీలను చితకబాతాడు రాజు. అందులో ఒక రౌడీ అయితే ఇక రాజుని కొట్టడానికి ఒక పెద్ద కర్ర తీసుకొని దగ్గరికి వెళ్ళబోతుండగా ఇందు అయితే అడ్డుపడుతుంది. అప్పుడు ఇందు తలకి గాయమవుతుంది. రాజు అయితే ఎవరైతే తనని కొట్టాలనుకున్నాడో ఆ రౌడీని తల మీద కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోతారు. ఇక మిగతా రౌడీలు రాజుతో ఫైట్ చేయలేక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక ఇందు అయితే స్పృహపు కోల్పోతుంది. ఇక ఇందుని హాస్పిటల్కి తీసుకువెళ్ళి తనకి కట్టి మీరు ఎవరు, మీ ఇల్లు ఎక్కడ, నేను డ్రాప్ చేస్తాను అని రాజు అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక ఇందు అయితే రాజుని అలాగే చూస్తూ ఉంటుంది, ఏమీ మాట్లాడకుండా. మిమ్మల్నేనండి, మీ ఇల్లు ఎక్కడ, మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేస్తాను, ఎందుకు నన్నే అలా చూస్తూ ఉండిపోతున్నారు అని అడుగుతూ ఉంటాడు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది అని అంటూ ఉంటుంది ఇందు. అప్పుడు ఇక రాజు అయితే ఎక్కడో చూడలేదు, ఇక్కడే చూశారులే, మీ ఇంటి అడ్రస్ చెప్పండి తీసుకువెళ్తాను అని అంటూ ఉంటాడు రాజ్. అప్పుడు ఇక ఇందు అయితే ఇంటి అడ్రస్ అయితే చెప్తుంది. ఈలోగా రేఖ అయితే ఈ పాటికి ఆ రౌడీలో ఇందుని బెదిరించే ఉంటారు. ఇందుని బెదిరించేక అప్పుడు ఇక బయటికి వెళ్ళడానికి, అది కాలు బయట పెట్టడానికి కూడా అల్లాడిపోతుంది, ఇక బెదిరిపోతుంది. దానికి ఎవరు అండగా ఉంటారో ఎవ్వరు కూడా అండగా ఉండరు. రేపటి నుంచి నేను బయటికి వెళ్ళమన్నా కూడా గజగజ వణికిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది రేఖ అయితే. ఇంతలో ఇంటి ముందుకి ఒక ఆటో వస్తుంది. ఇక ఆటోలో నుంచి ఇందుని ఎత్తుకొని రాజు అయితే వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక రేఖ అయితే రాజుని చూస్తుంది. అపర్ణ సుభాష్ గదిలో ఉంటుంది. అపర్ణ అయితే కిందకి రాదు. అప్పుడు ఇక గాయపడిన ఇందుని ఇంటికి తీసుకువస్తున్న రాజుని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రేఖ. ఏంటి ఇతను అచ్చం రాజుబావులాగే ఉన్నాడు, రాజుబావ పోలికలే ఉన్నాయేంటి, కొంపదీసి వీడు అసలు రాజుబావ వాళ్ళ మేనల్లుడు కాదు కదా. ఆ రోజు స్వరాజ్ డెడ్ బాడీ ఎక్కడా కూడా దొరకలేదని పోలీసులు చెప్పారు. ఎక్కడో లోయలో పడి చనిపోయాడు అనుకున్నాను, వాడు బ్రతికే ఉన్నాడా, రాజు మేనల్లుడేనా వీడు అని అనుకుంటూ ఉంటుంది రేఖ. వీడిని గనక అపర్ణ చూసిందంటే తన మనవడు బ్రతికే ఉన్నాడని వాడికి అంతా కూడా చెప్తుంది. అప్పుడు వీళ్ళకి అండగా వీడుంటాడు. అసలు వీడిని అస్సలు కూడా చూడకూడదు అపర్ణ అని తలుపులు వేసేస్తుంది. ఆ రోజు నేను కుటుంబంలో ఉన్న వాళ్ళందరి ఫోటోల్ని తగలపెట్టేసి మంచి పని చేశాను. ఎందుకంటే ఈ ఇందుకి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఎలా ఉంటారో తెలియదు కదా. వాళ్ళ అమ్మ రూపం అయితే దీనికి వచ్చింది, కానీ వాళ్ళ నాన్న గురించి తెలీదు. వీడు అచ్చం రాజులాగే ఉన్నాడు, అసలు వీడెవడో తెలుసుకోవాలి అని అనుకుంటూ ఏమైంది అని అంటూ ఉంటుంది ఇందుని. తలకి గాయమైంది అని అంటూ ఉంటుంది ఇందు. ఇతనెవరు నిన్ను తీసుకొచ్చాడు అని రేఖ అడుగుతూ ఉంటే, ఇతను కాపాడి నన్ను ఇక్కడికి తీసుకువచ్చాడు, రౌడీలను చితకబాదేసరికి వాళ్ళు పారిపోయారు, నాకు ఆ గొడవలో చిన్న గాయమైంది అని చెప్తూ ఉంటుంది. లోపలికి రండి అని రాజుని పిలుస్తుంది ఇందు. నాకు బయట పనుంది, నేను ఇంకో రోజు ఎప్పుడైనా వస్తానులేండి అని అంటూ ఉంటాడు రాజైతే. అప్పుడే ఇక సరే దాన్ని ఇంటికాడ డ్రాప్ చేసావుగా, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి అని వెంటనే అక్కడి నుంచి అయితే పంపించేస్తుంది రాజుని. ఈ స్వరాజుగాడు బ్రతికి ఉన్నాడు, కేవలం ఈ నలుగురు మాత్రమే మిగిలారనుకున్నాను, అని వీడిని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. కనీసం ఇంటికి వచ్చి గుర్తుపట్టలేదు, ఎవరిని కూడా అడగడం లేదు. అంటే వీడికి కొంచెం ఊహ తెలిసే ఉంటుంది అప్పట్లో, కానీ ఇప్పుడు ఎవరిని కూడా గుర్తుపట్టడం లేదా? కనీసం ఇంటినన్నా గుర్తుపట్టాలి కదా, గుర్తుపట్టలేదు. మనుషులు పోయిన మనుషులు ఉంటారంటారు, కొంపదీసి స్వరాజుని పొల్ల రాజేమో, అసలు వాళ్ళ మేనల్లుడు బ్రతికి లేడేమో అని అనుకుంటూ ఉంటుంది రేఖ అయితే.
ఏదైనా సరే ఇతన్ని మాత్రం అపర్ణకి ఎదురు పడనివ్వకూడదు అని అనుకుంటూ ఉంటుంది రేఖ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.